రావడం జరిగింది. మల్లకి సమాజ గారికి మాదిగా నిబంధనల పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. దయచేసి మీరందరూ అక్కడే కూర్చొని ఎవరు కూడా మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి గౌరవ శ్రీ మల్లకి సమాజ గారు ఇప్పుడే రావడం జరిగింది. అందరూ కూడా లేచి ఒకసారి ఎవరు కూర్చోవాలి. ఎవరు లేచి దుర్గం అశోక్ గారు వారు కూడా స్టేజ్కి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పెద్దపల్లి అసెంబ్లీ ప్రభారి ఆర్మూల పోషక్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందుగుల శ్రీనివాస్ గారు కమిటీ చైర్మన్ వారు కూడా స్టేజ్కి రావాల్సిందిగా కోరుతున్నాము. మంత్రి రాయమల్ గారు మండల అధ్యక్షులు కోటపల్లి వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాశెట్టి నాగేశ్వరరావు గారు కోటపల్లి ఇన్ఛార్జ్ వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పెద్దపల్లి సత్యనారాయణ గారు విఎస్ఎస్ నాయకులు, దుర్గం రాజేష్ గారు, దుర్గం ఎల్లయ్య గారు సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. రామగిరి శ్రీపతి గారిని కూడా అదేవిధంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. చెప్పుల నారాయణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులారా, ఈ రోజు నిర్వహిస్తున్న మాదిగా నేత కానీ ఈ వేదిక తరపు నుంచి స్వాగతం చెప్తా ఉన్నాము. వేదిక మీద ఉన్న పెద్దలు, మాన్యులు, ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొట్టమొదటిగా మాట్లాడవలసిందిగా బంగారు కనికయ్య గారిని కోరుతా ఉన్నా. పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్మికులు జరుగుతున్నటువంటి మాదిగల రాష్ట్రీయ సంఘానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ప్రజా యుద్ధనౌక మన గౌరవనీయులు మన మండపీఠ మాదిగ గారికి, మరి అదేవిధంగా మన పెద్దపల్లి పార్లమెంట్ ప్రస్తుత ఎంపీ అభ్యర్థి మిత్రులు సోదరుడు వెంకటేశ్వర గారికి, మరి అదేవిధంగా పార్లమెంట్ కన్వీనరు వెంకటేశ్వర గౌడ గారికి, పెద్దలు గౌరవనీయులు ఇక్కడికి వచ్చినటువంటి మానవాళిగా సోదరులందరికీ కూడా పేరు ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ మనం
ఒక పార్లమెంటు యుద్ధ వాతావరణం ఇప్పుడు ఎన్నికల వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతున్నది. మరి దీనిలో భాగంగా ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు అనేది భారతీయ జనతా పార్టీ అడ్డగా మారాలంటే ఈరోజు మనం పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గోపాల శ్రీనివాసును గెలిపించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కానుక ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మీ అందరినీ పేరు పేరు కోరుకుంటున్నాను. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క దేశాన్ని 10 సంవత్సరాల కాలంలో అన్ని సమాజాలను గౌరవిస్తూ అన్ని సామాజిక వర్గాలను కూడా కాపాడుతూ ఈరోజు మన దేశాన్ని 5వ ఆర్థిక వ్యవస్థగా ఈ యొక్క భారతదేశాన్ని తీర్చిదిద్దినటువంటి ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈరోజు పెద్దపల్లి పార్లమెంటులో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ పాలన చేస్తూ వారి తాత తర్వాత తండ్రులు తర్వాత కొడుకులు చేస్తూ ఈ యొక్క కుటుంబ పాలనను మనం ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంట్ నుంచి తరిమి కొట్టాల్సిన అవసరము ఎంతైనా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మరి ఈరోజు భారతదేశంలో మోడీ ఏ విధంగా వారి యొక్క ప్రపంచం వారి యొక్క వీస్తుందో మనందరికీ తెలుసు. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఏంటంటే పెద్దపల్లి గడ్డ మీద భారతీయ జనతా పార్టీ యొక్క జెండాను ఎగురవేసి ఈరోజు మనం గోపాల శ్రీరంగను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కోరుతూ పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎస్సీ మోర్చా అధ్యక్షులు కోడి రమేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మాత కుమారస్వామి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సీనియర్ నాయకులు దీక్షితులు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎన్నికలలో పోటీ చేస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందనే ఉద్దేశంతో నేను కాంగ్రెస్ నాయకులు అగ్రవర్ణాలలో ఉన్న అగ్రవర్ణాలలో ఉన్న నిరుపేదలకు 10% రిజర్వేషన్ కల్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంకొక భారతీయ జనతా పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అన్నారు. ఈరోజు మిత్రులారా, రాబోయే ఎలక్షన్లో మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీని పెద్దపల్లి పార్లమెంటులో జెండా ఎగరేయాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఆ విధంగా కృషి చేస్తారని మీ అందరికీ వేదికముఖంగా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. నేతగాని సమాజంగా నాయకులు వారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. దేశకాన్ని మాదిగ సామాజిక వర్గాల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ గారు, మన ప్రియతమ నాయకులు బోర్లపేట వెంకటేష్ రెడ్డి గారు ఎంపీ, వేదిక వెళ్ళినటువంటి బీజేపీ పార్లమెంట్ ఇన్ఛార్జీలు, నియోజకవర్గ కన్వీనర్లు, దేశకాని మాదిగ సామాజిక వర్గాల రాష్ట్ర అధ్యక్షులు నాగేంద్ర గారు, రాజేష్ గారు, శరత్ గారు, తమ్ముడు సమయ గారు, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మాదిగ దేశకాని సామాజిక వర్గాల సోదరి మనందరికీ జైలు తెలియజేసుకుంటారు. మొదలుగా దేశకాని సామాజిక వర్గాన్ని విశ్వసించి బీజేపీ పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ పార్టీకి, మోడీ గారికి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి దీనికి 100% భావించినటువంటి మందకృష్ణ గారికి దేశకాని సామాజిక వర్గం పరంగా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కిషన్ గారు పోయిన మీటింగ్లో చూడాలి మీ యొక్క అభ్యర్థిని చెప్పించుకోవడం విశేషం. మీ యొక్క ప్రాణానికి అనేటువంటి వారు ఆ రోజు వెళ్ళడం జరిగింది పెద్దపల్లి లోపల.
అభ్యర్థి యొక్క ప్రచారము క్యాండిడేట్ యొక్క పేరు చెప్పుకుంటూ దాదాపు అన్ని గ్రామాలను చుట్టుముట్టడం జరిగింది. కాబట్టి మ్యాక్సిమం మా ఈ గెలుపు లోపల మా పాత్ర ఉంటుందన్న మీరు స్పెషల్గా మీకు ఈ సామాజిక వర్గాన్ని గుర్తించి మా వెంటనే మమ్మల్ని ముందు నడిపిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి నేతగాని సామాజిక వర్గాల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. గౌరవనీయులు మన సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ గారు, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వెంకటేష్ నేత గారు, అదేవిధంగా మన యొక్క రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురుగల మల్లారెడ్డి గారు, సీనియర్ నాయకులు గోరి శ్యాంసుందరరావు గారు, మా జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ గారు, అదేవిధంగా రామగుండం ప్రభాని ఆరుముల పోషం గారు, మన నాయకులు సమయ్య గారు, అదేవిధంగా అదుగుల శ్రీనివాస్ గారు, మిగిలిన సోదరులందరికీ, మన నేతకాలు మాదిగా హక్కుల సంఘం నాయకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఆశీర్వదించి మన యొక్క సాధారణమైనటువంటి మన యొక్క గోమాస శ్రీనివాస్ కు టికెట్ ఇచ్చి మన దగ్గర అభ్యర్థి ఎన్ని ఇబ్బందులు అయినా కూడా ఆయన అక్కడ తీసుకొని జగించాల సభలో కూడా मेरा प्यारे प्यारे గోమాసే శ్రీనివాస్ కు అత్యంత ఓట్లతో గెలిపించాలని నరేంద్ర మోడీ గారు మనందరినీ కోరిన విషయం మనందరూ గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారా? భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ఒక సైనికులాగా నరేంద్ర మోడీ గారు ఒక ఆదేశాన్ని పాటించి మనమందరం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది సోదరులారా. కాబట్టి ఈ ఉన్న 3 రోజులు మనము ఎంత మందికి కష్టం, ఎన్ని ఓట్ల దగ్గరికి పోయాం, ఎంతమంది కాలు మొక్కాం, ఎన్ని ఓట్లు మనం చర్చించాలి తప్ప అనవసరమైనటువంటి చర్చ లేకుండా మన యొక్క యుద్ధంలో ముందుకు పోవాలా. మీ ఇంటి పక్కలకి ఏమైనా చెప్పని సందర్భాలు ఉంటాయి. మిత్రులని చెప్తామని కాలు కడతారా ముందుగా మీ ఇంటి చుట్టూ అందరికీ తినాలని దండీ కాలు మొక్కుంది ఓటేయమని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి మిత్రులారా మన యొక్క ఉద్భుతమైనటువంటి ఒక మధ్యకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో అనుకుంటాను. అన్న ఒక దాచి కోసం కష్టపడతాను. అన్న గురించి ఒక ముసే ఒక 2 నిమిషాలు చెప్తా. నేను మొట్టమొదటిసారిగా తెలుగులో రాస్తే అన్న నిన్ను ఒక్కనే ఒక రోడ్డు మీద నిలబడున్నా అన్న. రోడ్డు మీద నిలబడితే తన మాటలు ఆపి నన్ను ఆప్యాయంగా కవలించుకొని ఆప్యాయంగా అందుకోవాలంటారు. అన్న ఆప్యాయంగా కవలించుకొని తను ఎక్కించుకొని తన కొమ్మల దాకా తీసుకుపోయాడు. కొమ్మల తీసుకుపోయాక వందలాది మంది కార్యకర్తల మధ్య ఆయన కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత నా ఎక్కడ పోయినా చూడు ఇంకా ఎందుకంటే నా చెయ్యి పట్టుకొని కార్యక్రమం మొత్తమయ్యాక అంత గొప్ప నాయకుడు మన జాతి కోసం పనిచేస్తున్నాడు. ఈ యొక్క అన్న యొక్క కోరిక భారతీయ జనతా పార్టీకి వెళ్ళాలి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కావాలి. కాబట్టి నా మాదిగ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అన్న కోరిక మేరకు మనందరం భారతీయ జనతా పార్టీ కమలం పుట్టుకుంటాం. ఓటేసి కాదు, మన ఇంటి పక్కన ఉన్నటువంటి 100 మందితో ఓటేపించడానికి ప్రయత్నం చేయాలి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ గారి కమలం గుర్తుకే ధన్యవాదాలు. ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ గారు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి యువ నాయకులు సోదరులు శివాజీ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ఈరోజు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గెలుపుకై ఆహర్నిశలు కష్టపడుతున్నటువంటి మాదిగ బిడ్డల, దళిత బిడ్డల ఆశాజ్యోతి, మాదిగల ఆత్మ గౌరవాన్ని
ఎవరెస్ట్ శిఖరాలను తీసుకెళ్లి ఒక్కొక్క దశలో మాదిగ కులం మాది అని చెప్పుకోవడానికి అవమానపడుతున్నటువంటి సందర్భంలో గుండె మీద చేసుకొని కాలం ఎగిరేసి మేము మాదిగ బిడ్డలం అని మాదిగల ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తూ 1994లో MRPS స్థాపించి మాదిగల హక్కుల కోసమే కాదు, దళితుల హక్కుల కోసం, బీసీల హక్కుల కోసం, అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమం కోసం అహర్నిశలు పోరాటం చేస్తున్నటువంటి మనందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు MRPS రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారికి మనమందరము గట్టిగా చప్పట్లతో మన గౌరవాన్ని పెంపొందించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా. జై మాదిగ! నేతకాని మాదిగల ఐక్యత! నేతకాని మాదిగల ఐక్యత! నరేంద్ర మోడీ గారి నాయకత్వం! నరేంద్ర మోడీ గారి నాయకత్వం! గోమససినంద కమల పువ్వు గుర్తుకే! ఆ రకంగా ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ బీజేపీ సీనియర్ నాయకులు అన్న వెంకటేష్ గౌడ్ గారికి, అన్న మల్లారెడ్డి గారికి, గురువర్యులు సీనియర్ నాయకులు బీజేపీ సీనియర్ నాయకులు గురువర్యులు శ్యామ్ సుందర్ గారికి, సోదరులు అశోక్ గారికి, అదేవిధంగా అందువల్ల శ్రీనివాస్ గారికి, గౌరవనీయులు బండారు కనకయ్య గారికి, రాయమల్లు గారికి, దుర్గం రాజేష్ గారికి, రామన్న గారికి, తమ్ముడు అంబేద్కర్ సంఘం యువత సంఘం జిల్లా అధ్యక్షులు తమ్ముడికి, ఇక్కడ ఉన్నటువంటి ఎల్లయ్య గారికి, ఇద్దరు సోదరులు గౌరవ సీనియర్ ప్రభారీలకు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మా ప్రభాకర్ గారికి, నేతకాని కులస్తులకు, ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని మందకృష్ణన్న మాదిగ పిలుపు మేరకు విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి నా మాదిగ నేతకాని అక్కలకు, చెల్లెలకు, తల్లులకు, ప్రతి ఒక్కరికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా శిరస్సు వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మిత్రులారా. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, మందకృష్ణన్న గారి ఆశీస్సులతో గోమాసా శ్రీనివాస్ గారిని గెలిపించాలనేటటువంటి సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో గోమాసా శ్రీనన్న కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించడానికి చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. నిజంగా ఈ రోజు పెద్దపల్లి నియోజకవర్గంలో కుటుంబ పాలన నడుస్తా ఉంది, పెట్టుబడిదారి వ్యవస్థ నడుస్తా ఉంది. తాత పోతే కొడుకు, కొడుకు పోతే తండ్రి, తండ్రి పోతే మనుమడు, మనుమడు పోతే మునిమనుగడు. అంటే ఈ పార్లమెంటు పరిధిలో అర్హులైనటువంటి నేతకాని బిడ్డలు లేరా, మాల బిడ్డలు లేరా, మాదిగ బిడ్డలు లేరా? దయచేసి గమనించాలి. ఇది గమనించినటువంటి మందకృష్ణ మాదిగన్న సామాజిక న్యాయానికి కట్టుబడినటువంటి బీజేపీ పార్టీకి మద్దతిచ్చి సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనేటటువంటి సందర్భంగా మందకృష్ణ మాదిగన్న పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థిని భుజాలకెత్తుకున్నందుకు నేతగాని జాగ్రత్త మందకృష్ణ మాదిగన్నకు జీవితాల్లో రుణపడి ఉండాలని మిత్రులారా. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలి. నా భూతోల భవిష్యత్. అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడి సామాజిక న్యాయం ఉంది, కుటుంబ పాలన నడుస్తా ఉంది. ఇక్కడ మాల కులస్తులతో ఇక్కడ ఎంపీ టికెట్ ఇచ్చినావు. నాగర్ కర్నూలులో మాల కులస్తులైనటువంటి బట్టి విక్రమార్క అన్న బట్టి రవి గారికి టికెట్ ఇచ్చావు. అదే విధంగా వరంగల్లో బయట కులస్తుడైనటువంటి కులమేదో తెలియని క్లారిటీ లేకుండా ఉన్నటువంటి బయట కులస్తుని కూతురికి టికెట్ ఇస్తుంది. అంటే ఈ 3 నియోజకవర్గాలు
కాంగ్రెస్ పార్టీ కాదా? మీరు దయచేసి ఆలోచించాలి. ఇక్కడ ఉన్నటువంటి వివేక్ రేపు వాడి కొడుకు వస్తారు, ఆ కొడుకు భార్య వస్తుంది. మహిళా రిజర్వేషన్ అయితే ఇంకో 30 సంవత్సరాలు మనవడు వస్తారు, మనవరాలు వస్తారు. కాబట్టి మిత్రులారా, ఈ రోజు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి బీజేపీ పార్టీ, వర్గీకరణకు కట్టుబడి ఉన్నటువంటి బీజేపీ పార్టీ బలపరుస్తున్నటువంటి మన అభ్యర్థులకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ 2 చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నారు. జై శ్రీరామ్, జై భీమ్, జై భారత్. సమయం తక్కువ ఉన్నందున సైనికులాగా పనిచేస్తానని ప్రధానమంత్రి చేత ప్రేమతో చెప్పించుకున్నటువంటి గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది రేపు రానున్నటువంటి కాలంలో వర్గీకరణలో మందకృష్ణన్న అడుగులో అడుగాయి. ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిగా, ఒక సిట్టింగ్ ఎంపీగా, మాజీ గ్రూప్ 1 అధికారిగా దేశవ్యాప్తంగా తిరిగి అన్న చేసేటటువంటి ప్రతి పోరాటంలో అన్నకు వెనుకాల నేను తోడుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, మనందరి అభిమాన నాయకుడు, ఈనాటి ముఖ్య అతిథి వీళ్ళు మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నా. సంఘం జిల్లా అధ్యక్షులు కొట్టాల నాగరాజు, మరి రాష్ట్ర అధ్యక్షులు ఎస్కో రాజు, స్టీరింగ్ కమిటీ చైర్మన్ మరి బండారి వెంకయ్య గారు అందరూ వచ్చి మరి అన్నగారు మరి ఇవాళ శ్రీనివాస్ కుమార్సే మా జాతీయ అధ్యక్షుల గారిని మరి ముందుండి మరి ఇవాళ టికెట్ ఇప్పించి మరి ఇవాళ రథాన్ని ముందుకు నడుపుతున్నాడు. అన్నకు మా సంఘం తరఫున మేము సైనికులాగా ఉంటామని చెప్పి ఇవాళ తెలియజేస్తూ రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ, జిల్లా కమిటీ మరి అందరు కలిసి అన్నకు మేము సైనికులాగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి జై భీమ్ ఫోటో ముగిస్తున్నాను. జై జై. కొంచెం జరగాలి. సంతోష్ గారు, తమ్ముడు అన్నపతి యువరాజు గారు, కామర ప్రకాష్ గారు వేదికపై రావాలని తెలుసుకుంటాను. మరి ప్రకాష్ రామగుండంలో జరుగుతున్న పెద్దపల్లి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి సోదరులు గోమాది శ్రీనివాస్ నేత గారి గెలుపును ఆకాంక్షిస్తూ జరుగుతున్న మాదిగా నేత కానీ బీజేపీ కార్యకర్తలు, నాయకుల సదస్సు అధ్యక్షులించిన తమ్ముడు ఎస్సీ మోర్చా తమ్ముడు రాష్ట్ర ఉపాధ్యక్షులు కాజీపేట శివాజీ మాది గారికి, నా సోదరులు ప్రస్తుత పెద్దపల్లి నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు, మన నేతగానే సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధి, మాదిగల సోదరులు, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల్ని ఆక్రమణ చేసుకొని నడుపుతున్న ఎంపీ గోర్లగుంట వెంకటేశ్వర గారి నేతగాని గారికి, నా సోదరులు అతిథులు గోనే శ్యామసుందరరావు పెద్దయ్య గారికి, నా సోదరులు మల్లారెడ్డి గారికి, నా సోదరులు బండారు కనకయ్య,
చైర్మన్ నేతకాని దుర్గం అశోక్ చెన్నూరు, అదే సమయంలో పోష అన్మల పోష, పెద్దపల్లి ఇన్ఛార్జ్ శరత్, ఉన్నది 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 ఇంకా పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ ఇన్ఛార్జ్ నా సోదరులు వెంకన్న, మల్లేష్, దుర్గా మేఘాయ నేతకాని, మంత్రి షామిల్, తమ్ముడు అంబాల రాజేందర్, చందు, శ్రీనివాస్, శంకర్ వర్మ, ఇంకా వేదిక మీద ఉన్నపడే నా నేతకాని మాదిగా మరియు బీజేపీకి సంబంధించిన ప్రధాన నాయకత్వానికి, ఈ సమావేశంలో పాల్గొన్న ఈ 3 సెక్షన్కి సంబంధించిన నేతకాని మాదిగా బీజేపీకి సంబంధించిన నా సోదరులైన ప్రతి ఒక్కరికి, పాత్రిక మిత్రులు, 10-10:30కి మొదలుపెట్టి 12 లోపు పూర్తి చేసుకొని 1 గంట లోపే కరీంనగర్ సభ జరగాలి. వాస్తవానికి పార్టీ ఎంఆర్పిఎస్ డిసైడ్ చేసిన 3 ప్రోగ్రాములు, కానీ అవి సరిపోవని చెప్పి నేను 5 ప్రోగ్రాంలు ఇవాళ పెట్టాను. దయచేసి నేను దృష్టి పెట్టుకొని నేను త్వరగా బయలుదేరడం కోసమే ఈ సమావేశాన్ని తొందరగా ప్రారంభించాల్సి వచ్చింది. పెద్దలు చాలామంది బీజేపీ పెద్దలున్నా, ఎంఆర్పిఎస్ నేతకాని పెద్దలున్నా కూడా అవకాశం ఇవ్వలేని పరిస్థితిలో ముందుకు వెళ్ళాలి. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇకపోతే ముందుగా ఒక విషయాన్ని మనస్ఫూర్తిగా నేను మన పార్లమెంటు మెంబర్ వెంకటేశ్వర్లను మనస్ఫూర్తిగా నేను గౌరవిస్తున్నా, అభినందిస్తున్నాను. దానివల్ల గోమా శ్రీనివాస్ గారికి అవకాశం పోతుందేమో అని చెప్పి కొంత అందరూ అనుకున్న సందర్భాలు ఉన్నాయి, అందరూ కలిసి. కానీ ఒక సందర్భంగా నా సోదరుడు నన్ను కలిశాడు. అన్న, ఏదైనా అవకాశం ఉంటే మాత్రమే నువ్వు కొంత పరిశీలించు, లేకపోతే నీ మాట మీద కట్టుబడుతాడు అని అంటాడు. అవి గొప్ప ఏదైనా అవకాశం ఉంటేనే పరిశీలించు, ఏదైనా నీ మాట మీద కట్టుబడుతాను. తమ్ముడు, ఒకసారి ఒక పేద మన నేతకాని వర్గానికి శ్రీనివాస్ గారికి టికెట్ కావడంలో, కిషన్ రెడ్డి గారికి కొంత నచ్చజెప్పి ఆ టికెట్ రావడంలో నా పాత్ర కూడా ఉన్నది. తాను పేదవాడని తెలుసు, కొన్ని ఇబ్బందులు ఉంటాయని తెలుసు, పోటీలో ఉన్నది కోటీశ్వరులకు మనవడని కూడా తెలుసు. అయినప్పటికీ మన మాదిగ నేతకాని వాళ్ళు కన్ను పోసుకొని తన పోటీ అయితే బ్రహ్మాండంగా నిజాలు తెలుస్తాడు. కాబట్టి నువ్వు ఎంపీగా ఉన్నావు, నీ ఇంట్లో తమ్ముడిని నీ సొంత కులస్తుని గెలిపించుకోవడానికి ఇక నువ్వే ఎక్కువ, కానీ తమ్ముడికి మాత్రం అవకాశాన్ని చేయకుండా నేనైతే ప్రయత్నం చేస్తాను. నా మీద నమ్మకం పెట్టుకుంటే ఖచ్చితంగా నువ్వు తమ్ముడికి సాయం చేయాలంటే, అన్న నాకు టికెట్ వద్దు, ఏమవుతు అన్నా నీ మాటకే విలువలేస్తున్నా అని చెప్పి వెంటనే ఒక సిట్టింగ్ ఎంపీ ఏం ఆలోచించకుండా ఒకే మాట కట్టుబడి మనం ముందుకు వచ్చిందంటే నేతకాని వర్గానికి సంస్థ నిజమైన ఎవరికైనా తనకే రావాలి పదవిని కోరుకుంటారు, ఎవరికైనా తన ముందు రావాలి, తర్వాత ఎవరికైనా కోరుకుంటారు. కులం కానీ మతం కానీ ఏదైతే సరే, ఏ మతం చూసినా, ఏ కులం చూసినా, ఏ కులం చూసినా ముందు తర్వాత కోరుకుంటారు. కానీ తనలో కోరుకోవడం జరిగితే జరగవచ్చు, కానీ అది పెద్ద ఆశగా కాకుండా మన ఆశయానికి కట్టుబడి తన తమ్ముడిని గెలిపించడం కోసం మన ముందుకు వచ్చాడంటే, ముందుకు వచ్చి తమ్ముడు గెలుపులోనే ప్రధాన పాత్ర పోషించిన తమ్ముడికి ఖచ్చితంగా పార్టీ రీత్యా కానీ సమాజం రీత్యా కానీ రాష్ట్ర జాతీయ స్థాయిలో భవిష్యత్తు ఉండే విధంగా నేను కూడా చేయగలుగుతున్నాను. కూడా రాష్ట్ర జాతీయ స్థాయిలో తన భవిష్యత్తు ఉండే విధంగా నేను కూడా నా వంతు, నేను పార్టీ కాకపోయినా, నేను బీజేపీ కాకపోయినా నా వంతు చేయడం మాత్రం తప్పకుండా వెంకటేష్ అందరికైతే ఉంటుందని మర్చిపోతాను సార్.
ఐక్యత మాదిగల నేతకి ఐక్యత మందకృష్ణ మాదిగల నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం మనందరి అభిమాన నాయకుడు ప్రధానమంత్రి ఆశీస్సులతో ఈ రోజు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు కోమాస శ్రీధర్ని వేదికను అలంకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్రపేట శివాజీ గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాలలో విచ్చేసినటువంటి మొహమ్మద్ హసీన్లకు స్వాగతం సుస్వాగతం. చాలా మంది ఇకపోతే నా సోదరులారా ఒక 15-20 నిమిషాల్లోనే నేను ఇక్కడ నుంచి బయలుదేరే ప్రయత్నం చేస్తాను. క్లుప్తంగానే ఒక 2-3 ప్రధాన విషయాలు మీరు తీసుకొచ్చేస్తాను. ఒకటి, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటం అంటేనే ఎంఆర్పిఎస్ గుర్తుకొస్తుంది. ఎంఆర్పిఎస్ అంటేనే వర్గీకరణ గుర్తుకొస్తుంది. ఇది 30 ఏళ్ల పోరాటం అనేసి మనందరూ తెలుసు. 94లో మొదలుపెట్టి 2024 వరకు కొనసాగుతున్నాం. ఈ 30 ఏళ్లలో ఎన్నో పార్టీలు వర్గీకరణ చేస్తామని మన సహకారం పొందింది. ఎన్నో పార్టీలకు మనం మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ 30 ఏళ్ల చిరకాల స్వప్నం గౌరవ నరేంద్ర మోడీ గారు నెరవేర్చబోతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మన కళ్ళ ముందు అది సత్యంగా నిలబడుతున్న విషయం మనం మర్చిపోవాలి. గౌరవ నరేంద్ర మోడీ గారి కంటే ముందు, దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి కంటే ముందు ఈ దేశంలో వర్గీకరణ బాధ్యత చేయాల్సింది కాంగ్రెస్. వర్గీకరణ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ఉండే. ఎందుకంటే ఈ సమస్య పరిష్కారం కోసం జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా వర్గీకరణ అంశం ముందు కేంద్రం దృష్టికి వచ్చిందంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి వచ్చేసింది. 2004 నుంచి 2014 వరకు ఈ సమస్య పరిష్కరించాల్సింది కేంద్రమే. అప్పుడు కాంగ్రెసే అధికారంలో ఉన్నది. ఆ రోజుల్లో రాజశేఖర్ గారు ముందుకొచ్చి నేను ఎస్సీ వర్గీకరణ చేపిస్తామని చెప్పి పదే హామీలు ఇచ్చాడు. మన సహకారం కూడా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ చేపిస్తామని హామీ ఇచ్చి మన సహకారం పొందిన రోజులు కూడా ఉన్నాయి. కొడతామంటే కయ్యాలు పెడతామంటే ఆశ అన్నట్టుగా ఎస్సీ వర్గీకరణ ఎవరు చేస్తామంటే వాళ్ళకి అండగా నిలబడ్డాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వర్గీకరణ చేస్తామంటే ఆయన కూడా అండగా నిలబడ్డాం. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ మాత్రం మాదిగల మోసం చేసిన చరిత్ర స్పష్టంగా కనిపిస్తున్నది. చంద్రబాబు నాయుడు గారు గతంలో మాట నిలబెట్టుకోవడం వల్లనే, వర్గీకరణ అమలు జరగడం వల్లనే గతంలో 22,000 ప్రభుత్వ ఉద్యోగాలు, వేలాది ఉన్నత విద్యా అవకాశాలు అన్నట్టు దగ్గర చరిత్ర కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ వర్గీకరణ చేస్తామన్న మాట నిలబెట్టుకోలేదు. ఇప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారి దగ్గర ఎంఆర్పిఎస్ ఒక అభిమానాన్ని సంపాదించుకున్నది. వర్గీకరణ చేస్తాడనే ఒక నమ్మకం ఎంఆర్పిఎస్ కూడా కలిగి ఉన్నది. అయితే తనకంటే ముందు ఈ దేశాన్ని పరిపాలించిన గౌరవ ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి దగ్గర కూడా 1-4 సార్లు కలిసి వర్గీకరణ చేయండి, మీరు అధికారం ఉన్నారు కదా అని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ వర్గీకరణ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఆనాడు వర్గీకరణ చేయలేదు. అదే సమయంలో ఆనాడు దేశంలో చక్రం తిప్పుతున్నది సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారిని 1-10 సార్లు కలిసిన సందర్భాలు ఉన్నాయి. కానీ వర్గీకరణ చేస్తామన్న సోనియా గాంధీ గారు ఆమె చేయించలేదు. వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్న రోజుల్లో ఆయన చుట్టూ కూడా తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆయనతో వేదికలు పంచుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆయనకు ఎక్కడ పడితే అక్కడికి పోయి వినతి పత్రం ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయనతో
ఆయనతో వినపత్రం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో ఆయనతో కలిసి నడిచిన సందర్భాలు ఉన్నాయి. వర్గీకరణ చేపిస్తాడని నమ్మకం పెట్టుకొని, కానీ ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అయినా వర్గీకరణ చేయలేదు, శ్రీమతి సోనియా గాంధీ గారైనా చేయించలేదు, రాహుల్ గాంధీ గారు మనకు సహకారం చేయలేదు. అంటే ఇప్పుడు కేంద్రంలో నడుస్తున్నది బీజేపీ ప్రభుత్వం కాబట్టి వర్గీకరణ సమస్య పరిష్కారానికి నేను అక్కడికి వెళ్లాల్సిందే. అంతకుముందు కాంగ్రెస్ పరిపాలించింది కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడనే కనుక సమస్య పరిష్కరిస్తే ఈ రోజు ఇంత దూరం వచ్చేది కాదనేసి మనం మర్చిపోతాం సార్ అనుకుంటున్నాను. అందువల్ల మీ బిడ్డగా మీ అని చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ గతంలో మనల్ని మోసం చేసింది. ఇవాళ బీజేపీ గౌరవ పెద్దలు గౌరవ నరేంద్ర మోడీ గారిని మనకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు తెలుసు, నేను ఒక సందర్భంలో జూలై 8న నేను వరంగల్కి వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారిని కలిసి ఒక వినతిపత్రం ఇచ్చాను. ఆ వినతిపత్రం మొత్తం చదువుకున్నాడు. ఎంత శ్రద్ధ ఉంటే ప్రధానమంత్రి చదువుకుంటాడు. ఒక గదిలో వినతిపత్రం మొత్తం చదువుకున్నాడు. చదువుకున్న వెంటనే సమస్య అయినా అర్థమైపోయింది. కృష్ణ ఖచ్చితంగా నేను వర్గీకరణ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను, నన్ను నమ్ము అని చెప్పి ఆ గదిలో అన్నాడు. నన్ను నమ్ము కృష్ణ, నేను చేస్తాను అన్నాడు. ఎప్పటి నుంచో నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నీకు సాయం చేస్తాను, నేను వర్గీకరణ చేస్తానని చెప్పి గౌరవ నరేంద్ర మోడీ గారు అన్నారు. అనగా చూడండి దగ్గర తీసుకున్నాడు అన్నాడు. అందరు తెలియదు ఈ విషయం. ఒక గదిలో దగ్గర తీసుకున్నాడు. అయితే నేను ఒక మాట అన్నా, సార్ మీరు నాకు గదిలో ఈ మాట చెప్తున్నావు, నేను పోయి బయట చెప్పాలి కదా. బయట చెప్తే గౌరవ నరేంద్ర మోడీ గారు వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చిందని నేను బయట చెప్తే నన్ను నమ్ముతారో లేదో సార్, కాబట్టి నేను ఒక మీటింగ్ పెడతా, ఆ మీటింగ్ లక్షల మంది మార్గాలు వస్తారు కాబట్టి అక్కడికి వచ్చి మీరు చెప్తే మాకు న్యాయం చేస్తా సార్ అంటే, కృష్ణ నేను చెప్పేది ధర్మమైనప్పుడు, నీ కోటలో ధర్మం ఉన్నప్పుడు నేను చేస్తానని నాకు నమ్మకం ఉంటే నువ్వు ఎక్కడ మీటింగ్ పెట్టి అక్కడికి వస్తానని చెప్పడం జరిగింది. అదే విశ్వరూప మహాసభ నవంబర్ 11వ తారీఖు నాడు హైదరాబాద్లో జరిగిన విషయం మీ అందరూ తెలుసు. ఆ నవంబర్ 11వ తారీఖు జరిగిన సభా వేదికని ఖచ్చితంగా కృష్ణ నేను వర్గీకరణ చేయబోతున్నానని చెప్పి సంకేతం ఆ రోజు బహిరంగ సభలో ఇచ్చిన విషయం మీరు మర్చిపోతాం సహించుకుంటున్నాను. దాని తర్వాత ప్రక్రియ కొనసాగుతున్న విషయం మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం ఒక క్యాబినెట్ సెక్రటరీ అదనంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఆ ప్రక్రియ సుప్రీంకోర్టులో దగ్గరికి వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 6, 7 విచారణ జరిగింది. ఆ విచారణకు కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ వచ్చి వర్గీకరణకు కేంద్రం సానుకూలంగా ఉన్నదని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడు జడ్జిమెంట్ రిజర్వ్ ఉన్నది, ఎప్పుడైనా జడ్జిమెంట్ రావచ్చు. ఈ లోపు గౌరవ ప్రధానమంత్రి గారు తెలంగాణలో ఏ సభకు వచ్చినా కూడా ఏం మాట్లాడుతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. నువ్వు నిన్న ఎక్కడికి వచ్చిండు, వేములవాడలో నిన్న మాట్లాడిండు, అంతకుముందు పటాన్చెరులో మాట్లాడిండు, మన జహీరాబాద్లో మాట్లాడిండు, అంతకుముందు నాగరికర్ణలో మాట్లాడిండు. నిన్న మధ్యాహ్నం ఇదే టైంకు గౌరవ నరేంద్ర మోడీ గారు వరంగల్ సభలో కూడా వర్గీకరణ చేయబోతున్నా అని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. అందువల్ల మీ అన్నలు చెప్తున్నా, ఎస్సీ వర్గీకరణ విషయంలో మనల్ని మోసం చేసింది కాంగ్రెస్. ఎస్సీ వర్గీకరణ చేయబోయేది గౌరవ నరేంద్ర మోడీ గారు అయినప్పుడు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళకి ఎవరి వాట వాళ్ళకు దక్కది. నా మాదిగలకు, నా నేత కానీ అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఎవరి వాట దక్కదు. కాబట్టి ఖచ్చితంగా మాదిగలు, నేత కానీ మొత్తం దళిత సమాజం అంతా గౌరవ నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంలో ఓటు బీజేపీ గారికి అవసరం ఉన్నది. ఇకపోతే మీ అన్నగా రాజకీయ ప్రాతినిధ్యం వచ్చినప్పటికీ మాదిగలకు, నేత కాని వాళ్ళకు కాంగ్రెస్ ఎప్పుడు విలువనివ్వదనే మనకు రుజువైపోయింది. మాదిగలకు, నేత కాని వాళ్ళకు కాంగ్రెస్ ఎప్పుడు విలువనివ్వదనే కూడా మనకు రుజువైపోయింది. మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా, చూడండి. ఇప్పుడు ఎన్నికల్లో ఎన్ని రిజర్వేషన్ స్థానాల్లో పోటీ జరుగుతున్నాయి. మొత్తం తెలంగాణలో 17 స్థానాల్లో 3 స్థానాలు ఎస్సీ రిజర్వేషన్, ఒకటి పెద్దపల్లి, 2 వరంగల్, 3 నాగర్ కర్నూలు. ఈ మూడిట్లో 2 మాదిగలు రావాలని కోరే. కాంగ్రెస్ పార్టీనైనా ఏ పార్టీనైనా 3లో 2 మాదిగలు రావాలని కోరే. అదే సమయంలో కంటోన్మెంట్ ఉపయోగంగా కూడా ఉన్నది, అక్కడ మాదిగలకు ఇవ్వాలని కోరే. 170% మంది ఎస్సీలో మాదిగలు ఉన్నప్పుడు అవకాశాలు కూడా 70% కావాలని చెప్పి నేను కోరడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఇవ్వలేదని సాక్ష్యం చెప్తుండేది. ఇక్కడ ఒక కోటీశ్వరుల కుటుంబానికి 3వ తరానికి టికెట్ వచ్చింది. ఒక కోటీశ్వరుల కుటుంబానికి 3వ తరానికి 40 ఏళ్ళుగా పెద్దపల్లిని దోసుకుంటున్న
పెద్దపల్లిని అడ్డం పెట్టుకొని దోసుకొని వేల కోట్ల రూపాయలకి ఎదిగిన ఒక కుబేర సంవత్సర కుటుంబానికి ఇక్కడ వచ్చింది. మనకు తెలుసు మాల సామాజిక వర్గం. ఒకవైపు నాగర్ కర్నూలులో మాల సామాజిక వర్గానికి వచ్చింది. ఇక్కడ మార్గ కాని వ్యక్తికి పెద్దపల్లిలో వచ్చింది. ఇట్లాంటి పరిస్థితుల్లో కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా, ఎస్సీ ఉప ఎన్నిక, అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా అక్కడ కూడా మాల సామాజిక వచ్చింది. అంటే 4లో ఒకటి కూడా మాదిగలకు ఇవ్వలేదు, కనీసం ఒకటి నేతకాలు కూడా ఇవ్వలేదు అనేసి కూడా స్పష్టంగా రుజువైపోయింది. 4లో ఒకటి కూడా మాదిగలకు ఇవ్వలేదు, నేతకాలు వాళ్ళకు కూడా ఇవ్వలేదు, కాంగ్రెస్ అనేసి రుజువైపోయింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ మరి మాదిగలకు నేతకాలు వాళ్ళకు ఏ పార్టీ అండగా ఉంటుంది? వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ మోసం చేసింది, బీజేపీ అండగా ఉంటుందనే విషయం చరిత్ర సాక్ష్యం నిలబడుతుంది. మరి సీట్ల విషయంలో సంగతి ఏంటన్నప్పుడు సీట్ల విషయంలో 4 మాదిగలకు ఇవ్వలేదు, నేతకానికి ఇవ్వలేదు. ఇది స్పష్టంగా రుజువుతుంది. మరి ఇటువంటి సమయంలో మరి 4లో నేనేం కోరాలి? 3 మాదిగలకు కోరాలి. 170% మంది మాదిగలకు 3 కోరాలి. 3 కోరిన దాని ప్రకారమే బీజేపీ వరంగల్ మాదిగలకు ఇచ్చింది, నాగర్ కర్నూలు మాదిగలకు ఇచ్చింది, కంటోన్మెంట్ ఉప ఎన్నిక అసెంబ్లీలో కూడా మాదిగలకు ఇచ్చింది. అంటే 4లో 3 మాదిగలకు ఇచ్చిందంటే బీజేపీ మాదిగల పక్షాన్ని విషయం రుజువు అవుతున్నది. మరి ఇక్కడ నేతకాని వర్గాన్ని విస్మరించింది ఎవరు అంటే కాంగ్రెస్ విస్మరించింది. మరి నేతకాని వర్గానికి ఇక్కడ టికెట్ వచ్చింది కదా అని నన్ను అడిగిండు, కృష్ణ ఎవరికి ఇస్తే బాగుంటుందని చెప్పి. ఇగో 80% కాంగ్రెస్ పార్టీ కులాన్ని ఓన్ చేస్తున్నది కాబట్టి పెద్దపల్లి నియోజకవర్గంలో మా మాదిగల తర్వాత మా నేతకానే ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఏకపక్షంగా గెలిపించుకుంటారు కాబట్టి సిట్టింగ్ ఎంపీ కూడా ఒక నేతకాన్ని వెంకటేశ్వర కాబట్టి ఆ స్థానంలో మరో నేతకాన్ని గెలవడానికి నా వంతు సపోర్ట్ చేస్తా, నా జాతి కూడా అందుతుందని చెప్పి మా శ్రీనివాస్ పేరు చెప్పాల్సి వచ్చిందని కూడా ఇప్పుడు మీరు చెప్పండి, 4లో నేతకాన్ని మాదిగలకు కాంగ్రెస్ ఒకటి ఇవ్వనంటే కదా, మరి 4లో 4 మనకి ఇచ్చినట్టే కదా. ఇక్కడ ఇదేం అబద్ధం కాదు, సత్యమే కదా. వర్గీకరణ చేయండి కాంగ్రెసే కదా, వర్గీకరణ చేయబోయేది బీజేపీ కదా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ వర్గీకరణ మోసం చేసింది కదా. నరేంద్ర మోడీ గారు రోజు వర్గీకరణ మాట్లాడుతున్నారు కదా. మరి ఒక సీట్ ఇబ్బంది కాంగ్రెస్ కదా నేతకాని మాదిగలకు, మరి 4 సీట్లు ఇచ్చింది బీజేపీ కదా. మరి బీజేపీ ఎవరు చేసుకోవాలి? ఇది స్పష్టం లేదా? బీజేపీ ఇంకెవరు చేసుకోవాలి? దయచేసి ముక్త కంఠంతో మాదిగ జాతి నేతకాని ఒకటి కాగలిగితే గౌరవ నరేంద్ర మోడీ గారి మీద దేశమే 3వ ప్రధానమంత్రి అయినే కావాలని కోరుకుంటున్న సందర్భం ఉన్నది. ముందు నేతకాని మాదిగ ఒక దగ్గరికి రండి, నేతకాని మాదిగ ఒక తాను నిలబడండి. ముఖ్యమైన నేతకాని వర్గాన్ని చెప్తున్నా, నేను నేతకాని తమ్ములకు అన్నలకు చెప్తున్నా, నేను ఒక్క ఓటు పక్కకు పోదు నేతకాని ఓటు, ఒక్క ఓటు పక్కకు పోదు నేతకాని ఓటు. చైతన్యం చేసే చైతన్యం చేయండి, చైతన్యం లేకపోతే కాళ్ళు పట్టుకోండి, చైతన్యం లేకపోతే చేతులు పట్టుకోండి, చైతన్యం లేకపోతే గల పట్టుకొని ఎంచుకోండి. కానీ నేతకాని ఒక్క ఓటు బయటికి పోకపోతే శ్రీనివాస్ తప్పకుండా చెప్తాడని చూడండి, మీరు మర్చిపోదు. తెలంగాణ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసిందనే విషయం చరిత్ర సాక్ష్యం ఉన్నది. మాదిగలు రోడ్డు మీదకి వస్తున్నారు. మోత్పల్లి నరసింహన్ అంటే కాంగ్రెస్ నాయకుడే, కాంగ్రెస్ ఓటైతే నేను సచ్చినట్టు అవుతుందని చెప్పి ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మోత్పల్లి నరసింహన్ పిలుపునిచ్చాడు హైదరాబాద్ వేదిక మీద. కాంగ్రెస్ ఓటైతే నన్ను తప్పినట్టు అవుతుందని చెప్పి ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాదిగ మోత్పల్లి నరసింహే ఆ పిలుపు ఇవ్వడం జరిగింది. నిన్న మీరు చూడండి వేదిక మీద వరంగల్లో గౌరవ నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు మీరు చూడండి. ఆయన పోతు టిట్రోడ పెట్టేశారు, తెలంగాణ మొత్తం మీద మాదిగలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిన చర్చ బలంగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తే మాదిగలకు న్యాయం చేసే బాధ్యత నేనే తీసుకుంటానని చెప్పి ఆయన టిట్రోడ పెట్టుకొని పోయిండు. అంటే మనకు న్యాయం చేసేది ఎవరు మనకు రుజువు అవుతున్న కాలం అనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నాను, నేను కష్టంగా నా మాదిగ తమ్ముడారా నెలరా, ఈసారి కనుక తమ్ముడు గెలిస్తే రేపు మన మాదిగ నిలబడితే నా నేతకాలంలో సపోర్ట్ ఉండాలి, మళ్ళా నేతకాలంలో ఉంటే మన మా మాదిగ సపోర్ట్ ఉండాలి. ఇంకా కలిసి పనిచేయండి. లేకపోతే ఇప్పుడే అపర కుబేరుడైన వెంకటస్వామి మనవడు, అపర కుబేరుడైన వివేక్ కొడుకు కనుక ఇక్కడ గెలిస్తే 40 ఏళ్ళు నేతకాన్ని మాదిగ బానిసత్వం చేయాలి. మరో 40 ఏళ్ళు. ఇప్పటికే 40 ఏళ్ళు మన దళితులనే పేరు పెట్టుకొని ఓట్లు సంపాదించుకొని ఈ నియోజకవర్గం మీద ప్రచారం చేస్తూ వాళ్ళ కుటుంబ రాజ్యాన్ని ఇక్కడ మార్చుకున్న విషయం
మనం మర్చిపోతాం సహాయపోతున్నాను నేను. ఇప్పుడు కనుక గెలిస్తే తాత ఎన్నెండు చేసిండో, తన తండ్రి ఎన్నెండుగా వచ్చిండో, ఇప్పుడు కొడుకు మళ్ళీ ఆయన కొడుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. దీన్ని బట్టి అత్యంత ప్రమాదం వెంకటస్వామి కుటుంబం నుంచి ఉన్నది. కాబట్టి ఈ పెద్దపల్లి నియోజకవర్గాన్ని వెంకటస్వామి నియోజకవర్గ కబ్జా నుండి తప్పించి మన నేతకాన్ని మాత్రం చేతికి తీసుకురావాల్సిన మనందరూ తెలుసుకోండి. మర్చిపోతాం నేతకాన్ని మాత్రం ఒక తాను నిలబడగలిగితే ఒకసారి నేతకాన్ని గెలవనియండి, ఒకసారి బాగా గెలవనియండి. అండర్స్టాండ్ మన మధ్య ఉండగలిగితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గం మన చేతిలోనే పర్మనెంట్ ఉన్నది. లేకపోతే నేత కాని వాళ్ళు సోయలేకుంటుంటే, మార్గం చైతన్యం లేకుండా ఉంటే మాత్రం ఈ నియోజకవర్గం వాళ్ళ మనమని చేతికి వెళ్ళబోతుంది కదా, వాళ్ళ ముది మనమని చేతికి కూడా తీసుకొచ్చే ప్రమాదం ఉన్నది. మీరు మర్చిపోదాం సార్. భయ్యా నా సోదరు రఘునాథ్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా మంచిర్యాల జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఇకపోతే అనే చెప్తున్నా, నేతకాన్ని మార్గాలు వన్సైడ్గా ఏంటంటే నా బీసీ వర్గంలో ఉన్నత వర్గాల్లో ఉన్నప్పుడు అన్ని అందరిలో ఖచ్చితంగా బీజేపీ అంటే గౌరవ నరేంద్ర మోడీ గారి విపరీతమైన అభిమానం మరింత పెరుగుతూనే ఉన్నది. ఆ అభిమానాన్ని చూసి జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీలు ఒక దుమారం చెప్తున్నాయి. దళిత గిరిజన వర్గాల ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి, భయాలు సృష్టించి కొల్లగొట్టడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాయి. అదే రాజ్యాంగం పోతుందని, రిజర్వేషన్ ఎత్తుతారని చెప్పి ఒక లేనిపోని అమృత కల్పంతో కూడా అసత్యాన్ని ప్రచారం చేస్తూ దళిత గిరిజన వర్గాల ఓటు బ్యాంకును కాంగ్రెస్ కొల్లగొట్టడానికి ఒక ప్రయత్నం చేస్తున్న విషయం మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాం. అందులో ఏమాత్రం సత్యం లేదు, అందులో ఏమాత్రం సత్యం ఉండదు. ఎందుకంటే గౌరవ నరేంద్ర మోడీ గారు ఒక్కసారి ఆయన చరిత్ర మనం చూసుకుంటే, ఇవాళ ఆయన ఎవరి ప్రతినిధి అంటే ఒక పార్టీ ప్రతినిధిగా, ఒక కులం ప్రతినిధిగా, ఒక రాజకీయ ప్రతినిధిగా, ఒక మత ప్రతినిధిగా లేడు. 140 కోట్ల మంది దేశ ప్రజల ప్రతినిధిగా ఆయన ఎదిగిందనేసి కూడా మీరు మర్చిపోదు. రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా దేశ విశ్వాసాలకు లోబడి, దేశ సాంప్రదాయాలకు లోబడి, దేశ విలువలకు లోబడి ఆయన ఒక దేశ స్థాయిలో ఎదిగిందనేసి మీరు మర్చిపోదాం సార్ అనుకుంటున్నాం. ఆయన ఒక పార్టీకి, ఒక మతానికి, ఒక కులానికి, ఒక దృక్పథానికి మనం అంటగట్టడం కూడా న్యాయం కాదనేసి కూడా మీరు మర్చిపోదు. ఒకవేళ ఒక దృక్పథానికి అంటగడితే బీజేపీ కాంగ్రెస్ మధ్యలో సైద్ధాంతిక పోరాటం ఉన్నది. కానీ బీజేపీ కాంగ్రెస్ మధ్య సైద్ధాంతిక పోరాటం ఉన్నా మన తెలంగాణ గడ్డ మీద గొప్పగా పేరు తెచ్చుకున్న ప్రధానమంత్రిగా చెప్పబడ్డ పివి నరసింహారావుకు భారతరత్న ఇచ్చింది కూడా గౌరవ నరేంద్ర మోడీ గారు అనేసి కూడా మీరు మర్చిపోతారు చేయాలనుకుంటున్నాం. మరి పివి నరసింహారావు గారు ఏ పార్టీ నుంచి అదిగా అక్కడికి వచ్చిండు? కాంగ్రెస్ నుంచి వచ్చిండు. మరి భారతరత్న ఏ ప్రభుత్వం ప్రకటించింది? బీజేపీ నరేంద్ర మోడీ ప్రకటించిండు. సైద్ధాంతిక విభేదాలు ఉన్న దేశాన్ని సేవ చేసిన వాళ్ళని గుర్తించడంలో గౌరవ నరేంద్ర మోడీ గారు ఏ స్థాయిలో ఉన్నాడో దీన్ని అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాను. అంతేకాదు మీ అన్నగారు ఇంకో విషయం గుర్తు చేస్తున్నా. నేను సైద్ధాంతిక పోరాటంలో బీజేపీకి సోషలిస్టుల మధ్య చాలా వైవిధ్యం ఉంటుంది. బీజేపీ సోషలిస్టుల మధ్య చాలా వైవిధ్యం ఉంటుంది. కానీ బీహార్ను పరిపాలించిన ఒక మంగళ సామాజిక వర్గానికి సంబంధించిన కర్పూరి ఠాకూర్ ఒక పేద విలువల గల వ్యక్తికి ఆయన కూడా భారతరత్న ఇచ్చింది కూడా నరేంద్ర మోడీ గారు. కానీ కర్పూరి ఠాకూర్ ఏ పార్టీ? సోషలిస్ట్ పార్టీ. ఆయన భారతరత్న ఇచ్చింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. పివి నరసింహారావు గారు ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. ఆయన భారతరత్న ఇచ్చింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. మరి ప్రణబ్ ముఖర్జీ ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. ఆయన భారతరత్న ఇచ్చింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. అంటే దేశానికి సేవ చేసిన వాళ్ళను గుర్తించడంలో, గౌరవించడంలో రాజకీయ విభేదాలు ఎన్నున్నా కూడా వాళ్ళని గుర్తించడంలో నరేంద్ర మోడీ గారి మొదటి వరుసలో ఉండడం అనేది ఇది సాక్ష్యం మీరు మర్చిపోవాలి. ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నా, ఒక ఓబీసీ ప్రధానమంత్రి 70 సంవత్సరాల చిరకాల స్వప్నమైన మహిళా బిల్లు తీసుకొచ్చింది ఎవరు? ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా, ఇప్పుడు లేచిన వెంటనే బీజేపీ నోటి నుంచి ఏమవుతుంది? భారత మాతాకి జై అనే నినాదం వస్తుంది. భారత మాతాకి జై అనే నినాదం వస్తుంది.
నిజంగా దీనికి అర్థాన్ని సంపూర్ణత కలిగించింది ఎవరు అంటే, దీనికి అర్థాన్ని సంపూర్ణత కలిగించాలంటే భారత మాత అంటేనే మన భారత స్త్రీలో, మన తల్లిలో, మన అక్కలో, మన చెరలో మనం చూసుకుంటున్నామంటే ఆ భారత స్త్రీలకు చట్టసభలకు అడుగుపెట్టే అవకాశాన్ని, రిజర్వేషన్ సాధించి పెట్టే అవకాశాన్ని పార్లమెంట్ లో 33% బిల్లును పాస్ చేసింది కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. భారత మాతకు చేయని నినాదానికి, విలువ అనే అర్థానికి సంపూర్ణత చేకూర్చింది ఎవరన్నా ఉంటే గౌరవ నరేంద్ర మోడీ గారు అనేసి మీరు మర్చిపోవద్దు. అదే సమయంలో ఓబీసీ ప్రధానమంత్రి కానీ ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళలో గౌరవ నెహ్రూ కాలం నుంచి మొదలుకుంటే మన్మోహన్ సింగ్ కాలం వరకు ఎంతమంది ప్రధానమంత్రుల పేర్లను చదువుకోండి. మొదటి ప్రధానమంత్రి నెహ్రూ నుంచి మొదలుకుంటే కాంగ్రెస్ చివరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వరకు ఎంతమంది ప్రధానమంత్రుల పేరు చదవండి. అన్న ఏ ఒక్కరు కూడా బీసీ లేరు, ఏ ఒక్కరు కూడా ఎస్సీ లేరు, ఏ ఒక్కరు కూడా ఎస్టీ లేరు, ఏ ఒక్కరు కూడా మైనారిటీ కూడా లేరు. అందరూ ఉన్నత వర్గాల వాళ్ళే. కానీ ఒక ఓబీసీ ప్రధానమంత్రి అగ్రకులాల్లో ఉన్న పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర ఒక ఓబీసీ ప్రధానమంత్రి ఉన్నది. అని అగ్రకులాల పేదలకు అన్ని చూసింది ఎవరు? చాలా అనుకునే వాళ్ళు ఎస్సీలకైనా రిజర్వేషన్లు, ఎస్సీలకైనా రిజర్వేషన్లు, బీసీలకైనా రిజర్వేషన్లు, ఇంకోటికైనా రిజర్వేషన్లు. మాలో కూడా పేదలు ఉన్నారు కదా, మాకెందుకు రిజర్వేషన్ ఉండవు అని చెప్పి దశాబ్దాల తరబడి అగ్రకులాల పేదల్లో ఆవేదన ఉండే. మరి ఆవేదన పరిశ్రమ ఎవరు చూపెట్టిందంటే గౌరవ నరేంద్ర మోడీ గారు చూపెట్టిన విషయాన్ని మరి రాష్ట్రపతి. ఈ నేపథ్యంలో మీ అన్నలు చెప్తున్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ఈ దేశంలో పాక్షికంగా అమలు జరిగింది, సంపూర్ణంగా అమలు జరగలేదు. భారత రాజ్యాంగం ఈ దేశంలో పాక్షికంగా అమలు జరిగింది, సంపూర్ణంగా అమలు జరగలేదు. ఎందుకు? ఈ దేశానికి రాజ్యాంగం మనం అంటున్నాం, కానీ మన దేశానికి రాష్ట్ర రాజ్యాంగం ఉన్నట్టుగా జమ్మూ కాశ్మీర్కు వర్తించదు, ఉన్నట్టుగా జమ్మూ కాశ్మీర్కు వర్తించదు. భారత పార్లమెంటు ఏ చట్టం తీసుకొచ్చినా ఆ చట్టం దేశవ్యాప్తంగా వర్తించాలి, కానీ అదే చట్టం ఉన్నట్టుగా జమ్మూ కాశ్మీర్కు వర్తించదు. వారు అమలు చేసుకుంటారు తప్ప, వాళ్ళు ఆమోదిస్తే తప్ప ఆ చట్టం వర్తించదు. అట్లాంటి ప్రత్యేక హోదా ఆర్టికల్ 37 ఉండడం వల్ల అక్కడ ప్రత్యేక రాజ్యాంగం వాళ్ళు అమలు చేసుకోవడానికి అవకాశం వచ్చింది. అంటే దేశంలో ఎన్ని రాజ్యాంగాలు? దేశం ఒకటే అంటున్నాం, మన రాజ్యాంగాలు ఏంటి? అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ఒకటి ఉన్నది, జమ్మూ కాశ్మీర్ వస్తువులు ఒకటి ఉన్నది. దీన్ని బట్టి భారతదేశ రాజ్యాంగం పాక్షికంగా అమలు జరిగింది. కానీ ఎప్పుడైతే గౌరవ నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ రద్దు చేసిందో అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం దేశవ్యాప్తంగా సంపూర్ణత అమలు జరుగుతుంది, సంపూర్ణంగా 100% అమలు జరుగుతుంది. అంటే రాజ్యాంగాన్ని పాక్షికంగా అమలు చేసిన వాళ్ళే నరేంద్ర మోడీ గారిని రాజ్యాంగం తీసేస్తారనే వాళ్ళు మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని పాక్షికంగా అమలు చేసిన వాళ్ళే నరేంద్ర మోడీ గారు రాజ్యాంగాన్ని తీసేస్తారని మాట్లాడుతున్నాడు. ఆయనే సంపూర్ణత కలిగించిన రాజ్యాంగాన్ని కలిగించాలి, మరి మర్చిపోతారు సైలెంట్గా పోతున్నాను. ఈ నేపథ్యంలో మీ అన్నదలు నేను రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఎస్సీలకు, బీసీలకు రిజర్వేషన్ పెంచుకున్నదే బీజేపీ. ఎగ్జాంపుల్ నేను కర్ణాటక చూసొచ్చాను. ఎస్సీల రిజర్వేషన్ 15 ఉంటే 17 చేసింది ఎవరు? బసవరాజ్ బొమ్మే గవర్నమెంట్ 17 చేసింది. 3% ఉండబడే ఎస్సీ రిజర్వేషన్ 7% చేసింది. అక్కడ ఒక్కరిగలు దేవగడ క్యాస్ట్ అక్కడ 2% 4% చేసిండ్రు. లింగాయతులు అంటే ఎడ్డూరప్ప క్యాస్ట్, లింగాయతులకు రిజర్వేషన్ పెంచిండ్రు. రిజర్వేషన్ పెన్షన్ చరిత్ర వరకు ఉన్నది బీజేపీ ఉన్నది, రిజర్వేషన్ పెన్షన్ చరిత్ర వరకు ఉన్నది వీళ్ళకు ఉన్నది. ఇగో మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నాను. రిజర్వేషన్ పెంచాలంటే మన ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పెంచాలంటే ఏమన్నా చట్టాలు మార్చాలా, ఏమన్నా రాజ్యాంగం మార్చాలా? అవసరమే లేదు. కానీ అవసరం లేకపోయినా మనకిచ్చిన హామీ అమలు చేయడంలో, హామీని అమలు చేయడంలో కాంగ్రెస్ ఇక్కడ విఫలమైంది అనడానికి ఒక సాక్ష్యం మీకు అనుభవం చేస్తానని కూడా మీరు మర్చిపోదని సైన్ అనుకుంటున్నాను. ఉదాహరణకు ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేసే శక్తి, రిజర్వేషన్ అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ ఉన్నది. జనాభా ఎంత ఉంటే అంత పెంచే అవకాశం కాంగ్రెస్ అధికారులు ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇగో ఒకనాడు 14% రిజర్వేషన్ ఉంటే మన ఎస్సీలే. ఎన్టీ రామారావు కాలంలో దాన్ని 1% పెంచి 15% చేసేది. మరి అదే 15% అమలు జరుగుతున్నాయి కదా, మరి పెంచవచ్చు కదా. మరి ఇప్పుడు చెప్తున్నా, ఇగో కాంగ్రెస్ మేనిఫెస్టో ఏం చెప్పింది? ఎస్సీలకు 18% రిజర్వేషన్ పెంచాలని చెప్పింది. అది 5 నెలలు గడిచిపోయింది కదా, ఎందుకు పెంచలేము? 5 నిమిషాలు ఒక సంస్థలో పెడితే రిజర్వేషన్ పెరుగుతాయి, ఒక సంస్థలో పెడితే పెరుగుతాయి, ఎందుకు పెంచలేము? అంటే హామీలు మాత్రమే వీళ్ళు ఇస్తారు, అమలు మాత్రం చేయడానికి ఈ సాక్ష్యం నుంచి మర్చిపోతుంది.
అతి గొప్పగా రాజ్యాంగం గురించి మాట్లాడింది ఎవరని ఉంటే నరేంద్ర మోడీ గారు. అంతేకాదు రాజ్యాంగాన్ని మార్చాలని నా మీద అంటారు కదా, నేను మార్చడం పక్కన పెట్టండి. ఎవరన్నా రాజ్యాంగం జోలికి వచ్చినా, రిజర్వేషన్ జోలికి వచ్చినా నా ప్రాణాలు ఉన్నంత వరకు రాజ్యాంగంని ఎవరు తీసేయలేరు, రిజర్వేషన్ ఎవరు తీసేయలేరు అయినా మాట్లాడుతున్నారు. ఆయన జీవించినంత కాలం రాజ్యాంగానికి డోకలేదన్నట్టే కదా, ఆయన జీవించినంత కాలం రిజర్వేషన్ డోకలేదన్నట్టే కదా. ఇక దుష్ప్రచారానికి అర్థం ఏంటిది? ఏదో పాత సామెత ఉండేది, పాడిందే పాట అనే పక్క పాత సామెత ఉండేది. ఆధారం లేని అమృత కల్పంతో దుష్ప్రచారం చేసి ఓట్లు కొలు కొట్టాలనుకుంటా కాంగ్రెస్ చేస్తున్నప్పుడు చైతన్యవంతంగా ఆలోచించి కాంగ్రెస్ ఓడించాల్సిన బయట మనందరి మీద కూడా మీరు మర్చిపోతారు. శ్రీనివాసన్ ఎవరు? మన బిడ్డ, పేద బిడ్డ, పేద బిడ్డ. ఇగో అన్నా, నేను ఉన్నమాట చెప్తున్నా అన్నా, ఏమన్నా మన పిల్లలు ఖర్చు పెట్టుకుంటావా, మన మాదిగోరు నువ్వు నేతగానని చెప్పి ఖర్చు పెట్టుకుంటే ఓ బ్రహ్మాండంగా ఖర్చు పెట్టుకుంటా అన్నాడు. కానీ అసలు విషయం ఏంటంటే ఏం లేవని విషయం తర్వాత ఏం కాదు అంటే, అవును ఇక్కడ రావాలి అన్న అప్పో సప్పో చేసి ఖర్చు పెట్టుకుంటాను అన్నమాట మాత్రమే. కానీ లేదు కదా, లేని బిడ్డ కోసం కదా ఇప్పుడు మనం కష్టపడాలి. అపర కుబేరుడైన వాళ్ళు ఏం చేస్తారు, వేల రూపాయలు ఖర్చు పెడతారు ఒక్కొక్క ఓటుకు కదా. ఇవాళ టికెట్ తెచ్చుకున్న వాళ్ళ తండ్రి ఏం చేస్తున్నాడు, వాళ్ళ ఎమ్మెల్యేలను, వాళ్ళ మంత్రులను వాళ్ళ సొత్తు తిప్పుకోవడానికి ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. నిన్నటి వరకు వెంకటస్వామి కుటుంబంలో ఇప్పటికే ఇద్దరున్నారు. ఇక మూడో వ్యక్తికి ఎందుకని చెప్పి మాట్లాడిన ఎమ్మెల్యేలే, మూడో వ్యక్తికి ఆ కుటుంబం ఎందుకని చెప్పి మాట్లాడిన ఎమ్మెల్యేలే, మాట్లాడిన మంత్రులే వెంకటస్వామి కొడుకు వివేక్ వచ్చిన డబ్బులకు ఆశపడి ఇవాళ మన వారసుగా జరుగుతున్న విషయం మనం మర్చిపోతాం సార్ అనుకుంటున్నాను. అందరం నేను విజ్ఞాపిస్తున్నాను, నా సోదరులారా, మనోడు ఒక రూపాయి ఇవ్వడు మీకు, మీరే ఆయనకు ఇందాలకు వచ్చినప్పుడు రూపాయి 10 రూపాయలు సందేశం ఆయన జేబులో పెట్టేసేయండి, రూపాయి 100 సందేశం ఆయన జేబులో పెట్టండి. కానీ మీ దగ్గర డబ్బులు లేవనే విషయం వాళ్ళకి తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. ఖచ్చితంగా 1000-2000 ఇస్తారు మీకు. 2000 కాదు 5000 వసూలు చేయండి. 5000 వసూలు చేసి 4000 మీరు ఉంచుకోండి. ఓటు మాత్రం మీదకి వేయండి. ఒక 1000 రూపాయలు అంటే ఇంటి తీయండి. ఒక్కొక్క ఓటు కొనుగోలు చేసుకోలేవారు, డబ్బులున్నోడు వేల కోట్ల ఓట్లు కొనుగోలు చేస్తారు, నాయకులు కొనుగోలు చేసుకోలే. నిన్నటి వరకు ఈ కుటుంబంలో 2 ఉన్నాయి, 3 ఎందుకన్నా వాళ్ళు ఎవరు చుట్టూ తిరుగుతున్నారు, ఇప్పుడు ఎవరు చుట్టూ తిరుగుతున్నారు, ఎవరు నమ్మేసుకొని తిరుగుతున్నారు, వాళ్ళు నమ్మేసుకొని తిరుగుతున్నారు. ఉత్తరంగా తిరుగుతున్నారా? పద్దన్నప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు సరెండర్ అయితే కదా, సరెండర్ కావడానికి వీళ్ళ ప్రేమ అయ్యండి. వీళ్ళ దగ్గర ఎట్లా 1000 కోట్లు ఉన్నాయి, ఇప్పుడే వసూలు చేసుకుందామని చెప్పి ఇప్పుడే వసూలు వాళ్ళు చేసుకుంటారు. నాయకులు వసూలు చేసుకోవడం కరెక్ట్ అవుతే వాళ్ళ దగ్గర మీరు కూడా వసూలు చేసుకోవడం 100 రెట్లు కరెక్ట్ అనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. అందులో దాన్ని కూడా మీరు కట్టుబడి ఉండాల్సిన గమనిస్తాను. ఏదేమైనా అపర కుబేరుడికును అతి పేదవాడికి మధ్య జరుగుతున్న పోరాటం, అపర కుబేరుడికును అతి పేదవాడి మధ్య జరుగుతున్న పోరాటం. ఈ పోరాటంలో మనం ఓట్లు అమ్ముకోకపోతే మనం గెలిచినట్టే. మన ఓట్లు అమ్ముకోకపోతే మనం గెలిచినట్టే. మన నేతకాన్ని మీద కొట్టలేకుండా ఎవరు కొట్టలేదయా? ఉన్న నేతకాన్ని ఎమ్మెల్యే తీసేసిన వాళ్ళు ఎవరు? ఉన్న నేతకాన్ని ఎమ్మెల్యే తీసేసిన వాళ్ళు ఎవరు? వెల్లంపల్లిలో ఓడించింది ఎవరు? ఒక నేతకాన్ని చిన్న మన నేతకాన్ని బిడ్డను కాంగ్రెస్ టికెట్ తెచ్చుకొని ఓడించింది ఎవరు? వెంకటస్వామి కుటుంబం కాదా? ఓకే, కాంగ్రెస్ ఎంపీనే కదా, ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ వేయండి కదా. ఈయన టికెట్ రావాలి కదా కాంగ్రెస్ లో, ఈయనకు వచ్చే టికెట్ ను కాకుండా చేసి కొడుకు తెచ్చుకున్నది ఎవరు? వాళ్ళ కుటుంబం కదా. వాళ్ళ ఎమ్మెల్యే లేకుండా చేసింది ఎవరు? వాళ్ళే కదా. చిన్న ఇక్కడ ఎంపీ టికెట్ లేకుండా చేసింది ఎవరు? వాళ్ళే కదా. ఎందుకు కొట్టారు వాళ్ళు? నేతగా ఎందుకు కొట్టారు? చిన్న అంటే అది ఏ పార్టీ ఉన్నా మీకు గౌరవమే కదా, ఏ పార్టీ ఉన్నా మీకు అభిమానమే కదా. ఒక నేతగాని బిడ్డగా వెంకటేష్ అంటే ఎన్ని నివేదాలు ఉన్నారు రాజకీయంగా మావాడని చెప్పుకుంటారు కదా. మరి నేతగాని బిడ్డను ఎమ్మెల్యే లేకుండా చేసింది వాళ్ళే, ఒక ఎంపీ టికెట్ రాకుండా చేసింది వాళ్ళే. నేతగాని నా ప్రజలారా ఆత్మగౌరవంతో ఆలోచించి ఓటు మాత్రం ఒక్కటి కూడా పక్కకు పోకుండా మన గోమా శ్రీనాథకు కమల గుర్తు మీద ఓటేయండి. ఒక సిట్టింగ్ ఎంపీ ఎక్కడ కూడా రాజీ పడకుండా ఒక మాట చెప్తే వచ్చి అన్న నా తమ్ముడి గెలుపు కోసం నేను కూడా కష్టపడతాను చెప్పి ముందుకు వచ్చాడు కదా. ఇంకేం కావాలి? ఒక సిట్టింగ్ ఎంపీ ఇవాళ వచ్చి శ్రీనాథ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్న విషయం మీరు మర్చిపోతారు సార్. ఇంకేం కావాలి? అదే సమయం నా మార్గ తమ్ములారా, అదే సమయం నా మార్గ బిడ్డలారా, దయచేసి కాంగ్రెస్ మనల్ని అవమానించింది, కాంగ్రెస్ మోసం చేసింది, కాంగ్రెస్ అందుకే ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడ టీఆర్ఎస్ పట్టించుకోబోకండి. వాటి
డిమాండ్ చేస్తూ చీఫ్ ఎత్తున్న ఏ మార్గ బిడ్డ కూడా కాంగ్రెస్ ఓటు వేయడం చెప్పి నేను గుర్తు చేస్తూ అన్న మన హోంవర్క్ కమల్ గుర్తు మీద ఓటు వేయాలని నేను కోరుతూ అన్న చెప్తున్నా గౌరవ నరేంద్ర మోడీ మీద దేశం మరింత విశ్వాసం పెట్టుకున్నది, మరింత గౌరవించబోతున్నది. మొన్నటి సీట్లు కంటే ఎక్కువ సీట్లు పెరగబోతున్నాయి. దక్షిణాల్లోనే నేను చూస్తున్నాను, నేను దక్షిణాలు మొత్తం మీద వస్తున్నా. అందులో ముందు పోతుంటే ఓట్లు పెరగబోతున్నాయి, సీట్లు పెరగబోతున్నాయి. వాళ్ళు ఉత్తరాల్లోనే పర్ఫెక్ట్ ఉందని చెప్తుంటే, దక్షిణాల్లో పెరుగుతున్నారని చెప్తుంటే ఆటోమేటిక్ గా గెలిచేది నరేంద్ర మోడీ గారే, మూడోసారి నరేంద్ర మోడీ. కాబట్టి ఇక్కడ పార్టీ ఉన్నది, ఇక్కడ బీజేపీ ఉన్నది. బీజేపీ అన్ని వర్గాలు ఉన్నారు, అన్ని వర్గాల సంబంధించిన ప్రజలందరూ కలిసి ఇక్కడ ఓట్లు కనిపిస్తుందని చెప్తున్నారు. కాబట్టి నేత కానీ మాత్రం కొనసాగితే నరేంద్ర మోడీ గౌరవంతో ఓట్లు బీజేపీ పడితే ఆటోమేటిక్ గా లక్ష ఓట్ల కూడా బీజేపీగా గెలిచే అవకాశం ఉందని కూడా మర్చిపోవాలి కోరుకుంటూ అన్న మాదిగం నేతలను ఒక ఓటు బయటకు వెళ్ళకుండా కమలముసే ఓటు వేస్తాము, ఏపిస్తామన్న వాళ్ళు ఆత్మసాక్షి చేసేదాల్సిందిగా నేను సగంగా కోరుతూ నేను బయలుదేరుతాను. ధన్యవాదాలు. మందకృష్ణ గారి నాయకత్వం, మందకృష్ణ గారి నాయకత్వం, ఈయన గారి నాయకత్వం. ఈరోజు ఈ యొక్క మాదిగా నేతగానే ఆత్మీయ సమ్మేళనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఒక సామాజిక యుద్ధమ నేత పరం పూజ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత మందకృష్ణ మాదిగ గారే ఈ దేశంలో ఒక నాయకుడిగా మనం కనపడుతున్నాడు. కాబట్టి అందరూ నేను పాదాభివందనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రతి అన్నలకు తమ్ములకు మన మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి రఘురామ గారికి, తమ్ముడు వెంకటేష్ నేత గారికి, వెంకన్న గారికి, శ్రీనివాస్ గారికి, నేతగాని సంఘం శ్రీనికం చైర్మన్ బండారు కన్నయ్య గారికి, దుర్గం రాజేష్ గారికి, యేసు రాయమల్లి గారికి, महाराष्ट्र से आया हमारा भाई धनराज पाटिल साहब को सबको इधर से सभी गोयल रहमान गाड़ी सभी नेताओं को मेरे तरफ से जय भीम। आप लोगों के सामने मैंने मी ముందు ఒక మాట చెప్పాలనుకుంటా. ఇవాళ 30 సంవత్సరాల నుండి సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని తాకట్టు పెట్టి ఏ పోరాటం మీద చేసుకుంటూ ఆ పోరాటమే పరం పూజ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన పోరాటం అని మీరు గుర్తుపెట్టుకోగలుగుతున్నారు. ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను పెద్దపల్లి ఎంపీగా గెలిచిన తర్వాత పెద్దపల్లి ఎంపీ అనేటువంటి నేను ఒక అంబేద్కర్ బిడ్డగా మందకృష్ణ మాదిగ గారి సామాజిక నిర్ణయానికి కట్టుబడి రేపు పార్లమెంటులో ఏబిసిడి వర్గీకరణ బిల్లు ఓపెనింగ్ గా నేను ఎందుకంటే 1956లో పరం పూజ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయినట్టయితే 1962లో ఏబిసిడి వర్గీకరణ జరిగే ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళా కోడ్ బిల్ మీద ఎప్పుడైతే ఆయన పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి ఏదైతే ఉండేదో మహిళా కోడ్ బిల్ కావచ్చు, ఏబిసిడి వర్గీకరణ కావచ్చు, మహిళల రిజర్వేషన్ కావచ్చు, ఇదంతా పరం పూజ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొదలు పెట్టినటువంటి ఉద్యమం. దాంట్లో మందకృష్ణ ఏబిసిడి వర్గీకరణ కోసం దేశమంతా కొట్టుకుంటున్నాడు. ఒక మాదిగలకే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఏ కులాలైతే రిజర్వేషన్ పొందుతున్నాయో అన్ని కులాలకు ఎవరి మాట ఎంతో అంతే రిజర్వేషన్ రావాలనేటువంటి మూల సిద్ధాంతము బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం. కాబట్టి మిత్రులారా, బాబాసాహెబ్ లేనప్పుడు మనం మందకృష్ణ మాదిగా ఆ హక్కుల కోసం కొట్లాడితే మందకృష్ణ మరొక బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి మీరు ఆలోచించాలి. ఇలా బాబాసాహెబ్ ఉంటే ఈ కష్టం లేకుండే ఇవాళ మందకృష్ణ ఈ దేశంలో ఎవరు ఎంతో వారికి అంతే హక్కు రిజర్వేషన్ అని కొట్లాడుతున్నటువంటి అన్నకు నేను పాదాభివందనం
నువ్వు బాబాసాహెబ్ తర్వాత దేశంలో ఒక బాబాసాహెబ్ కాబట్టి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా నాకు ఎప్పుడైతే నువ్వు టికెట్ ఇప్పించినవో దేశంలో కృష్ణన్న जोगेंद्र कवाड़े बाबा बीजेपी पार्टी में आ गया यार नाम टिकट कांग्रेस ये कोडुतोने रामदास आठवले यार बीजेपी को लच्छडो यार प्रकाश अंबेडकर यार बीजेपी को लच्छडो అంటే ఉత్తర తెలంగాణలో ఈ యొక్క సౌత్ ఇండియాలో ఇక్కడ మందకృష్ణలో ఉన్నాడు ఇక్కడ మా తమ్ముడు వెంకటేష్ ఉన్నాడు ఇక్కడ నేనున్న అంబేద్కర్ వారసుగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వివేక్ ఏకత్వంలో బాబాసాహెబ్ సంబంధించిన వ్యక్తి కాదు వారొక ప్రాంతేతరుడు సామాజిక దోపిడీదారు రాజకీయ దోపిడీదారుడు కృష్ణన్న చెప్పిన మాట మీరు వినండి ఈ ఉత్తర తెలంగాణలో నేత కానీలో మాదిగలో ఒక్కడికంటే ఈయన వివేక్ అనే రోడ్ మీద దండయాత్ర ప్రకటిస్తే మనం ఇక్కడ 2.5 లక్షల మెజార్టీ ఎన్నుకున్నాయి. నేను అడుగుతున్నా ఈ రోజు ఈ ప్రాంతంలో సిసలైనటువంటి ఒరిజినల్ నేత కానీ కులాస్తులు అయినట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా బీజేపీ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా. ఒక నేత కాని కులాస్తుడిగా 30 సంవత్సరాల నుండి నేత కాని మాదిలని ఒక్కరిని కొట్లాడుతున్నా. కాబట్టి అసలు శిశులైనటువంటి నేత కాని ఒరిజినల్ అయితే మీరు 100% నాకు ఓటేయండి. ఒకవేళ హైబ్రిడ్ నేత కానైతే మాకు ఓటే. హైబ్రిడ్ అంటే అసలు శిశులైన నేత కాని కావాలైతే అతని గురించి మాకు సంబంధం లేదు. నేత కాని ఒరిజినల్ మాదిరి అయినట్టయితే ఈ 2 ఒకటి కావాలి. నేను చచ్చిపోయేంత వరకు ఈ 2 కులాలని కలపాలి. ఈ 2 కులాలను కలిపి రాజకీయంగా ఇక్కడ సామాజికంగా ఇక్కడ ఆర్థికంగా ఈ యొక్క అభివృద్ధి మా అభివృద్ధిగా నేను మీకోసం సేవ చేయాలి. రాబోయే జూన్ మాసంలో నన్ను గెలిపించిన మీ ఆశీర్వాదంతో నన్ను గెలిపించిన ఏబిసిడి వరకు కన్నా నేను పార్లమెంటులో పెద్దలు మందకృష్ణ గారి ఆశీర్వాదంతో మనకు 84 మంది దేశంలో ఎంపీలు ఉంటారు. 84 మందిలో 40 మంది ఎంపీలు నాతో ఉంటారు. 100% ఏబిసిడి వరకు చేసి ఒక మాలకే కాదు అన్ని కులాలలో ఎవరెంతో అంతో దేశం అంతా జరగాలి. దానికి మందకృష్ణ మాదిగ గారు నేషనల్ లీడర్ గా సామాజిక ఉద్యమ నేషనల్ లీడర్ గా ఎదగాలని కోరుకుంటూ మీ అందరికీ ఒక మాట చెప్తున్నా. 13వ తారీఖు నాడు మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. మీరందరూ మీ గ్రామంలో తథా నాయకులు ఎదిగి మీరే ఒక పౌరుషం